ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ద్రవ్యలాభం, మనోసౌఖ్యం, యత్న కార్యసిద్ధి, ధనప్రాప్తి, సుఖ సంతోష ప్రాప్తి కలుగుతాయి. చేయి పనులందు అసంతృప్తి, ఇతరులను మోసం వంచన చేయాలనే ఆలోచనలో ఉంటారు. స్నేహితుల వలన దుర్మార్గ ప్రవర్తనకు లోనవుతారు. ఆదాయానికి మించిన ఖర్చు చేయవలసిన వస్తుంది. బంధువులతో విరోధం, బుద్ధిమాన్యం, దాని వలన మనస్తాపం చెందుతారు. రాజకీయాల్లో ఉండేవారికి అనవసరంగా ద్రవ్య నష్టం కలుగుతుంది. ధర్మ కార్యాచరణ ద్వారా సంతోషము, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ధనాదాయము, సౌభాగ్యము, యశోవృద్ధి వలన హృదయ సుఖం కలుగుతుంది. దుర్వార్త శ్రవణం, అధిక రక్తస్రావం, మూల సంఖ్య వ్యాధితో ఇబ్బంది కలగవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిత్త చాంచల్యం వల్ల అందరితో కలహాలు వచ్చే అవకాశం బాగా ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువు యందు ఆసక్తి పెరుగుతుంది. అనవసరమైన విషయాలలో కోపాన్ని ప్రదర్శిస్తారు. ఏకాదశిలో శని మూలంగా ఆరోగ్యము, అర్ధలాభము, మనోస్థైర్యము, ఇష్టార్థసిద్ధి లభ్యమవుతాయి. ఉద్యోగస్తులకి అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల విషయంలో చాలా మంచి అభిప్రాయం వస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయండి. శుభపుణ్య కార్యక్రమాల వలన ధన వ్యయము, దాని మూలంగా మనశ్శాంతి ఉండదు. ఈ కృత్తికా నక్షత్రం వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి. రోహిణి నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేస్తే చాలా బాగుంటుంది.